మిమ్మ మా అమ్మాయి బాగా వంటలు చేసిద్ది అని అంటే నమ్మి పెళ్లి పెళ్లి చేసుకున్నావు కదా నేను నిన్ను. నాది తప్పు, మొహం వేసి కొట్టు. ఏంటి ఏంటి తిరగబడుతున్నావేంటి? వండింది తింటే తిను, లేకపోతే సావు. ఇది తగలబడు. నీ కోసం వెళ్ళి చెట్టుకెళ్ళి కోసుకొచ్చి పెడదామని పెట్టాను, వండాను. ఈరోజు కష్టపడి వండా. తిను కొంచెం తిను, ఇది తిను కొంచెం తిను, తిను తిను మొత్తం మొత్తం నవిలి మింగు. నీకెందుకు నచ్చట్లా నేను కూరలో? వచ్చే దిక్కుమాలి నానా కూర వండుదానని చెప్పి వచ్చి ఏది పిచ్చావులు కోసుకుంటున్నా? ఒరే నా బట్ట, వండితే పీతి కడుపుకు తింటావుగా, పప్పులోకి చింత చిగురు వేద్దామని కోయడానికి వచ్చా. వచ్చేసి పేడ తట్ట మొహం నానా కళ్ళుడుగా అద్దెకిచ్చావా? అవి పిచ్చావులే. పిచ్చాకులా? జీవన్ లాగుతుందా? అయితే ఇగో సెన్సరా టూత్ పేస్ట్ వాడు. ఈ సెన్సరా టూత్ పేస్ట్ సెన్సిటివిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదిక్ అండ్ మెడికేటెడ్ టూత్ పేస్ట్. డెంటిస్ట్ డాక్టర్లే దీన్ని తయారు చేశారు. ఈ టూత్ పేస్ట్ బుక్ చేసుకోవడం ఎలాగో తెలుసా? sensoratoothpaste.com వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ప్రజెంట్ మంచి ఆఫర్లు నడుస్తున్నాయి, వెళ్ళి బుక్ చేసేసుకో. నువ్వు కాంబో ప్యాక్ బుక్ చేసుకున్నావు అనుకో, 6 బ్రష్లు 4 టన్ క్లీనర్లు కూడా ఫ్రీగా వస్తాయి. సరే తొందరగా వచ్చి కూరండు, నేను షాపుకు పోవాలి. ఎంత పొలం ఉంది. A few moments later. చాలా బాగుంది. ఇంత బాగా వచ్చింది అనుకోలేదే, తీయగా బాగుంది. ఏమండి, పప్పు అయిపోయింది, టేస్ట్ చేద్దాం రాండి. పెట్టు కొంచెం పెట్టవే. ఏంది ఇట్టుంది? బాగుందా? అమ్మ బాగుంది. తీయగా పుల్ల తీయగా ఉంది. ఏమేసా? బెల్లం వేసానండి, పుల్లగా ఉందని. అమ్మ ఇది చింత చిగురు పప్పు. చింత చిగురు పప్పే. చింత చిగురు పప్పు. ఈ గుండు మొహం దానా, ఇది చింత చిగురు పప్పు. ఏంది ఇది? కళ్ళే ఉన్నా. ఏంటండి కూర కష్టపడి వండి తీసుకురేస్తావు? ఈ కూరలో ఉండటం నువ్వు పనికి మాలిందానా? చింత చిగురు పప్పు అట్ట ఎవడన్నా చేస్తాడా? బెల్లం వేస్తాడా అసలు అందులో ఎవడన్నా? బెల్లం టేస్ట్ బాగుండిద్దండి, పుల్లగా ఉందని బెల్లం వేసాను. ఇంత బెల్లం. ఓరే నీ అమ్మ, నీది కాదే తప్పు, నీ తప్పే లేదు అసలు. మా అమ్మాయి బాగా వంటలు చేసిద్ది అని అంటే నమ్మి పెళ్లి చేసుకున్నావు కదా నేను నిన్ను. నాది తప్పు. ఎవడన్నా బెల్లం వేస్తాడు చింత చిగురు పప్పులు అసలు? నేను వేస్తా. ఎవరు వేసి నేనేస్తా బెల్లం. ఏమైంది? ఏం కావాలి నీకు? నెత్తినేసి కొట్టుకో, నెత్తినేసుకో. ఏంటి బెల్లం వేసి వండే టేస్ట్ వచ్చింది. ఈ టేస్ట్ నేను దగలబడ. ఓరే నీ అమ్మ, ఇదేం వంటకాలే అసలు? నేను ఇప్పుడు షాప్కి ఎట్టెళ్ళాలి? నేను ఇలాగే వండుతా, బెల్లం వేస్తాను, లేదంటే పంచదార వేస్తాను. పంచదార? ఏ కూరలో పంచదార వేసేది? ఏమన్నా బెల్లం చారు అనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా సాంబార్ కానీ రసం కానీ అనుకుంటున్నావా? నా మీద ఎగబడతావేందండి? నేను ఏది వేస్తే నీకేందండి? టేస్ట్ ఉందా లేదా కావాలి కానీ. టేస్ట్ ఉండేదా? నువ్వు వేసుకో, నెత్తినేసుకో. ఇది నెత్తినేసుకో, పెట్టు, తిను మొత్తం. నేను గంటి పెట్టుకుని తిని. ఇది ఎవడన్నా దీన్ని ఎవడే చింత చిగురు పప్పు అనేది? అసలు చిగురు ఎట్టా కదా మెదిపావా? ఇందులో పప్పు ఏది? ఏడో ఒక్కొక్కటి కనపడుతుంది. ఇదేది పప్పు ఏది? బాగుండిద్దండి చింత చిగురు పప్పు అండి. కిందంతా పోతుందండి. నేను కష్టపడి ఉన్నానండి, గంట ఉండాలి. పెట్టి పోతే ఎక్క మొత్తం అంటుకుపోద్ది. ఇది చింత చిగురు పప్పు ఏంది?
మెమ్మకి ఫోన్ చేసి మెమ్మ మీ నాన్నకి పెట్టవే ఈ చెంచగిరి పప్పు అన్నం వేసి పెట్టి మెమ్మ మీ మీ అమ్మ మీ నాన్నకి పెట్టి ఫస్ట్, తర్వాత మా అమ్మ మా నాన్నకి పెడతా. మీ అమ్మ చేదుకుండా తీపే నీకు. టీపే నేను పంచదార వేసి బెల్లం వేసి వండాను. నీ బెల్లపు గడ్డతో మొహం వేసి కొట్టు. ఏంటి ఏంటి తిరగబడుతున్నావేంటి? వండింది తిను లేకపోతే సావు. షాప్లో ఎవరైనా అడుక్కో, ఒక ముద్ద అయింది అని. వండింది నచ్చదు పెళ్ళం వండితే. ఇది ఎవడన్నా చింత చిగురు పప్పు లేదంటే దీన్ని ఎవడన్నా తింటాడా? ఎవడన్నా కలుపుకొని అన్న తింటాడా? ఏంది అన్న? తిని చూసి టేస్ట్ చెప్పయ్యా. నువ్వు చూసేట పారేస్తున్నావేంటి? చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్నా నేను ఆ కూరలో. ఏంది ఈ కూరలో? వామ్మో, ఏమనుకుంటున్నా? కష్టపడి నేర్చుకున్న మా అమ్మ నేర్పించింది ఇట్ట నాకు. తప్పులేదు మా తప్పులేదు. నీ అమ్మ నిన్ను కట్టుకోవడం తప్పులేదు. అమ్మో నీ తప్పు ఏంటి నన్ను కట్టుకోవడం తప్పులేదు అంటావేంటి? కట్టుకోవడం తప్పులేదు, రోజు చేస్తున్నాక మరి తిన్నావు. ఈ రోజు నీకు ఎందుకు మారింది టేస్ట్? బెల్లం వేస్తే టేస్ట్. ఏ రోజు చేసేది ఒక కూర చక్కగా చేసి చేస్తావంటే నేను ఇట్టాగే వండుతా. అడుక్కు తిని వెళ్ళి షాపులో అడుక్కు తిను. వాళ్ళ కూరలు తెచ్చుకొని చప్పగా తింటావు. ఇది తిను నువ్వు, ఇది తగలబడు. నీ కోసం వెళ్ళి చెట్టుకెళ్ళి కోసుకొచ్చి పెడదామని పెట్టాను, వండాను. ఈరోజు కష్టపడి ఉండా. ఏ కష్టపడి చెమటలు కార్చుండా. చెమట కార్చు. నీకెందుకు నచ్చట్లా నేను కూరలు ఎందుకు నచ్చట్లా? ఏం మనిషివే నువ్వు అసలు. ఈ కూరలో ఉండటం ఏంటి? నా జోలికి వస్తే తెలుసుగా నీకు. వండింది తిని పడుండు పక్కన. తిని పడుండు. నీకు ఇది వండి పెట్టడం ఎక్కువ, నీకు ఇంకా మాటలు పడాలా? ఒకసారి కొంచెం తినమ్మా. ఇది కొంచెం తిను ఒకసారి. కొంచెం తిను, కొంచెం తిను. ఇది తిను, కొంచెం తిను. మొత్తం నవ్వులు మింగు మొత్తం నవ్వులు. బాగుంది. బాగుంది. మీ ఇంట్లో సూపర్ గా ఉంది. తిను, నువ్వు తిని చూడు బాగుంది. నేను నీ అమ్మ ఇది ఎట్ట తింటారు అసలు? ఇగో ఏంది అసలు? ఇది తీసుకొని ఎవడన్నా ఈ మొత్తం వేసుకుంటారా? ఏంది నేను అట్లా పడేస్తున్నా? నేను కష్టపడి వండిందా ఇదేనా? నీ అమ్మ ఈ కాడలు మొత్తం అట్టగేసి కష్టపడి ఉండింది అంటావేంది? నీ కాల్ ఏంది? పక్కన ఏమనుకుంటారు? నాకు అర్థం కావట్లా. పిచ్చెక్కింది అనుకుంటారా? నీకు రోజు గొడవలు పెట్టుకుంటావు నాతో. ఏమనుకుంటున్నా? అందరు పిల్లలు అలాగే గొడవ చేస్తున్నారా? అందరు పిల్లలు ఎట్ట వండి సస్తున్నారా? అందరు పిల్లలు ఎట్టాగి వండుతున్నారా చండాలంగా? నేను అట్టగే వండుతూ పెట్టు. పొంతం లేదు. తినలా వెళ్ళిపో. తింటి తినలా వెళ్ళు బయటికి వెళ్ళి. గాలోడా గాలి మాటలు మాట్లాడతా. గాలిన బట్ట సిగ్గు సెర ఉండాలి. పెళ్ళం వండింది నచ్చదు నీకు, ఊరులో నన్ను వండింది నచ్చిద్ది. తిను వెళ్ళి గడ్డి. నువ్వు అన్నం వండు ఇవ్వాలి. ఇది వేసుకొని మొత్తం తినకపోతే ఇగో పప్పు గుర్తుంది చూడు, పప్పు గుర్తు పెట్టి గొంతులో గుక్కుతా. అదవుతుందా? మగోడువా కుక్కు? మగోడువి కాదు నువ్వు, కాబట్టే ఆడదాని మీద లేకపోతే పప్పు మెదిపావా? నీలాంటి నా కొడుకుల్ని నేను పేక పెట్టి కట్ చేస్తా. నా దగ్గర కాబట్టి నీ ఆటలు చెల్లుతున్నాయి. వేరే ఆడదైతే కోసిద్ది నా కొడుక నిన్ను. ఏం కోసేది? ఏంది ఇట్ట వండితే మాట్లాడతావేంటి? ఎందుకే కొడతావు? ఎందుకే మాట్లాడితే చేతులు లెగుతున్నాయి నన్నే నా కూరను పెంచుతావేంటి? కష్టపడి నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ కూరలు నేర్చుకున్నా. వాయమ్మో ప్రపంచంలో ఎట్లాంటి కూరలు ఇవ్వడమ్మా. ఇప్పుడు ఏం చేయమంట? నువ్వు వండు కత్తివి మరి. నేను ఇట్టాగే వండుతా అని చెప్తున్నాను. ఇట్టాగే వండుతా. ఎందుకు కొడతావు? ఈ కూరలు ఉండటం ఏంది? అసలు ఏంది? ఏం వేసుకొని తినాలి? రోజు చండాలపై అమ్మకి ఫోన్ చేసి అడుగు. ఎట్టా నేర్పించావని మా అమ్మకి ఫోన్ చేసి అడుగు. ఈ నెట్ట పెంచావని మీ అమ్మని నేను అడుగుతా. ఈ నెట్ట పెంచావని నేను మీ అమ్మని నేను అడుగుతా. మా అమ్మని అడుగు ఫోన్ చేసి. నీలా గాలి మాటలు గాలి కథలు చేయను నేను, సరేనా? అమ్మాయి మంచిగా కూరలు ఉండేది బాబు. మా అమ్మాయి కూరలు అసలు అద్భుతంగా ఉంటాయి బాబు. వంద చెప్పిద్ది బాబు. వందినవాడు నువ్వేలంటే అదవ్వ బాబు. నీకు తెలీదా అదవ్వ బాబు? నేను పెళ్లి చేసుకుని చేస్తాను కూరలు తినలేక. మరి తెలితే ఎందుకు పెళ్లి చేసుకుంటావు బాబు? పత్తి తీయాలి బాబు నువ్వు. పని హిమాలయ ఏందిమా ఈ కూరలో? ఏంది కూరలో? ఇట్టగా వండుతాను బాబు. ఏంది గట్ట? ఏంది ఎట్టకారంగా మాట్లాడతావేంది? బెల్లం వేసి వండుతాను బాబు. నీ బొత్తకి దేంటి వేస్తారు? ఏంటి
కొట్టద్దు, మగోళ్ళలాగా మాట్లాడు ఆడదాంతో. మరి బెల్లం వేసి ఉండేది ఎందులో వేస్తారా? బెల్లం అసలు ఎందులో వేస్తారు? కూరలు వేస్తారు బాబు, తెలీదా? పత్తిత్తా ఏ కూరలు వేస్తారా? మీ అమ్మని అడుగు ఫోన్ చేసి. మా అమ్మ వండేసింది, మా అమ్మకు తెలుసు. మీ అమ్మని అడుగు, వండుతారా లేదా? నువ్వు మీ తగలబడండి. ఏంటి సిగ్గులేని పనికి మనోడు. కూరలు వచ్చిన మగోడు కూడా మాట్లాడ్డా నీలాగా. ఫు, ఈ కూర బాగాలేదంట. ఏం మనిషిడు ఇట్ట చేస్తున్నాడు? ఈయన చేసుకొని కట్టబెట్టుకొని దరిద్రం.